హలో నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన తాను తెలుగు రాష్ట్రాల్లో ఒక డిజిటల్ మీడియాని ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఆ తర్వాత శాటిలైట్ ఛానల్ను కూడా ఏర్పాటు చేస్తానంటూ చెప్పారు. తాను ఏర్పాటు చేయబోయే డిజిటల్ మీడియా ప్రజల కోసం ప్రజల పక్షాన పనిచేస్తుంది, అన్బయాస్డ్గా ఉంటుంది అంటూ విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్లో బీసీలకు సంబంధించిన హక్కుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్కి మద్దతుగా మరొక ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలని గమనిస్తూ ఎప్పటికప్పుడు ఆయన సోషల్ మీడియాలో తన రెస్పాన్స్ను తెలియజేస్తున్నారు. తాజాగా ఈ రోజు ఆయన కొద్దిసేపటి క్రితం ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తాను ఒక పార్టీకి సంబంధించిన నాయకుడిగా కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తులో మంచి జరగాలనే కోణంలో చేసిన ట్వీట్గా చెప్తున్నారు. ఆయన చేసిన ట్వీట్కి సంబంధించిన సారాంశాన్ని చెప్తాను. ఆయన చెప్తున్నారు, బెంగళూరు నగరాన్ని కెంపెగౌడ స్టార్ట్ చేశారు. సో ఆ నగరం బిల్డ్ అవ్వడానికి 500 సంవత్సరాలు పట్టింది. కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఫౌండేషన్ వేశారు. నగరం ఈ రోజు మనం ఉన్న హైదరాబాద్ ఈ స్ట్రక్చర్ రావడానికి 430 సంవత్సరాలు పట్టింది. అలాగే చెన్నైకి 380 సంవత్సరాలు పట్టింది ఇప్పుడున్న స్ట్రక్చర్ రావడానికి. అమరావతి పేరుతో చేస్తున్న రాజధాని నిర్మాణం ఇమీడియట్గా అయిపోవాలి. ఫ్యాన్సీగా ఒక నగరాన్ని నిర్మించేస్తామంటే అది అయ్యే పని కాదు. ఆర్గానిక్గానే సిటీలు గ్రో అవుతూ ఉంటాయి, ఆర్గానిక్గానే సిటీలు గ్రో అవ్వాల్సిన అవసరం ఉంది అనేది విజయసాయిరెడ్డి చెప్తున్నారు. దాంతోపాటు అప్పులు తీసుకొచ్చి రాజధాని నిర్మాణం చేస్తాం, అప్పులు తీసుకొచ్చి అక్కడ ఒక బిల్డింగ్ నిర్మాణం చేస్తామంటే అది ప్రభుత్వాలకు సంబంధించిన బాధ్యత కాదు. ప్రభుత్వాలు తీసుకొచ్చే డబ్బులు అప్పులు, ప్రభుత్వాలు పెట్టే ఖర్చు మళ్ళీ ఇన్కమ్ రెవెన్యూ జనరేట్ చేసేలాగా ఉండాలి తప్ప నిరర్ధక ఆస్తులుగా మిగిలిపోయే వాటిపైన ప్రభుత్వాలు డబ్బులు ఖర్చు పెట్టకూడదు అనేది విజయసాయిరెడ్డి చెప్తున్నమాట. ఇప్పటివరకు ప్రపంచంలో ఈ రకంగా మనం బిల్డ్ చేసిన సిటీస్ ఏమీ లేవు. ఆర్గానిక్గా సిటీలు బిల్డ్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో అలా బిల్డ్ అయ్యేలా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. క్యాపిటల్ రేజ్ అవ్వడానికి, క్యాపిటల్ డెవలప్ అవ్వడానికి సంబంధించిన ప్రయత్నాలు ఏంటి, అటువంటి వాతావరణాన్ని, అటువంటి ఈకో సిస్టమ్ని డెవలప్ చేయడం పైన ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి తప్ప ఫ్యాన్సీగా మేము ఒక నగరాన్ని నిర్మించేస్తాం, 4 బిల్డింగ్లు కడతామంటే దాంతో ఉపయోగం లేదు రాష్ట్రానికి. పైగా ఈ అప్పులతో తీసుకొచ్చి అక్కడ బిల్డింగ్లో నిర్మాణాలు చేయటం వల్ల అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన దీర్ఘకాలికంగా ఒక బర్డెన్గా మారబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం చేయబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయాన్ని తీసుకురావకపోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదొక గుదిబండగా మారే ప్రమాదం ఉంది అంటూ విజయసాయిరెడ్డి చెప్తున్నారు. విజయసాయిరెడ్డి ప్రభుత్వంలో చాలా సీనియర్, ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని నడిపించిన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఇది గమనించాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. అమరావతికి సంబంధించి ఇప్పుడు రకరకాల చర్చ జరగడం చూస్తున్నాం. అమరావతిలో 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు కాబట్టి మావిగన్ పేరుతో రాజధాని ప్రాంతాన్ని డెవలప్ చేయాలి అంటూ జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజుల క్రితం మాట్లాడడం చూసాం. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆ ప్రకటన తరువాత దానిపైన రకరకాల విమర్శలు వచ్చాయి. కొంతమంది స్వాగతించారు, కొంతమంది అనుకూలంగా, కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ కూటమి ఆ ప్రతిపాదనని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు, అమరావతి ప్రాంతంలో 2 లక్షల కోట్ల రూపాయలు పెడుతున్నారు కాబట్టి ఇక్కడ అంత అవసరం లేదు, దానిలో 10% పెట్టినా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది, ఇక్కడ ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది, ఆల్రెడీ డెవలప్ అయిన నగరంగా ఉంది కాబట్టి రాజధానిపైన పెట్టే ఖర్చు అంతా రాష్ట్రానికి మిగిలినట్టు అవుతుంది, అప్పులో భారం ఉండదంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఈ ప్రతిపాదన రాష్ట్రం పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మంచిదే, సరైనదేనని వాళ్ళు కొంతమంది అయితే అమరావతి పైన జగన్మోహన్ రెడ్డి విషం కక్కుతున్నారు. అమరావతి అంటే ఎందుకు ఆయనకు ఇష్టం లేదు అంటూ మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. అమరావతి ఒక సెంటిమెంట్గా ఉండకూడదు, అమరావతి రాష్ట్రాన్ని డెవలప్ అవ్వడానికి ఉపయోగపడేలా ఉండాలి, సెంటిమెంట్గా ఉండకూడదు అనే వాళ్ళ సంఖ్య కూడా ఉంది. సో ఇప్పుడు విజయసాయిరెడ్డి చెప్తున్న దాని ప్రకారం అమరావతిలో అప్పులు తీసుకొచ్చి అక్కడ ఖర్చు పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి? పైగా ప్రపంచంలో ఏ నగరం కూడా మొత్తం మనం డబ్బులు తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి నగరాన్ని నిర్మించిన చరిత్ర లేదు, నిర్మించకూడదు, నిర్మించడం సాధ్యం కాదు, నిర్మించడం వల్ల ఉపయోగం లేదు. ఈరోజు హైదరాబాద్ని నేనే నిర్మించాలని చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు. చాలామంది వీక్షకులకి, కొత్త జనరేషన్కి తెలియదేమో, అమరావతిని హైదరాబాద్ని కులీ కుతుబ్ షా నిర్మించారు. కులీ కుతుబ్ షా 400 ఏళ్ల క్రితం హైదరాబాద్కు సంబంధించిన ప్రస్తావన తీసుకొస్తే ఇప్పటికీ హైదరాబాద్ ఈ షేప్కి వచ్చింది. హైదరాబాద్ ఈ షేప్కి రావడానికి 400 సంవత్సరాలకు పైగా సమయం పట్టింది. చెన్నై ఈ షేప్కి రావడానికి దాదాపు 380 సంవత్సరాలకు పైగా సమయం పట్టింది. బెంగళూరు ఈ షేప్కి రావడానికి 500 సంవత్సరాల సమయం పట్టింది. అలాంటిది ఈ నగరాలతో పోటీ పడే నగరాన్ని నేను ఒక 50,000 కోట్లు, లక్ష కోట్లు అప్పు తీసుకొచ్చి అమరావతిలో కట్టేస్తానని ఒక నాయకుడు చెప్తున్నాడంటే, ఓ ప్రభుత్వం చెప్తుందంటే అది సాధ్యమయ్యే పనైనా ఒకసారి ఆలోచన చేయండి అంటూ విజయసాయిరెడ్డి చెప్తున్నారు. ఆయన అటు అమరావతికి మద్దతుగాను, ఇటు మావిగన్కు మద్దతుగాను కాకుండా రాష్ట్రం పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాక్టికల్గా ఏది సాధ్యమవుతుందో ఆలోచన చేయండి అంటూ ఒక
ఒక మెసేజ్ని ఆయన ఇస్తున్నారు ఒక సీనియర్ పొలిటీషియన్గా. గతంలో ఆయన చాలా యాక్టివ్గా ఉండేవారు సోషల్ మీడియాలో. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపైన ఇమీడియట్గా సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతూ ఉండేవాళ్ళు. అటువంటి విజయసాయిరెడ్డి కొంతకాలం మౌనంగా ఉన్నారు. ఇటీవల మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలపైన వరుసగా యాక్టివ్గా ట్వీట్స్ చేస్తూ వస్తున్నారు, వరుసగా యాక్టివ్గా స్పందిస్తూ వస్తున్నారు. సో అమరావతి పైన ఆయన చేసిన ట్వీట్ని తెలుగుదేశం పార్టీ ఏ రకంగా చూస్తుందో చూడాలి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆల్మోస్ట్ ఇదే వర్షన్ని ఆయన మావిగన్కి వ్యతిరేకంగా మాట్లాడిన తర్వాత వచ్చారు. జగన్మోహన్ రెడ్డి మావిగన్ అన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి అంతా విమర్శలు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా చెప్పిన మాట, మావిగన్ అంటే మనం చెప్పిందే కదా, మావిగన్ సిఆర్డీఏ మచిలీపట్నం ఉంది, విజయవాడ ఉంది, గుంటూరు ఉంది, మేము చెప్పింది కూడా అదే కదా అంటూ చంద్రబాబు నాయుడు అన్నారు. సో అప్పుడు మావిగన్ని వ్యతిరేకించడం ఎందుకు? మావిగన్ మా ఎజెండాలో భాగంగా ఉంది అని ప్రభుత్వం చెప్తున్నప్పుడు అమరావతి ప్రాంతంలో నిర్మాణాల కోసమో ఇంకో దానికోసమో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అనేది క్రిమినల్ వేస్టేజ్ ఆఫ్ మనీగా ఉంటుంది. ఇలాంటి ఒక ఇంప్రెషన్ బలపడుతున్న నేపథ్యంలో అటువంటి ఇంప్రెషన్కి మరింత బలం చేకూర్చేలా విజయసాయిరెడ్డి కామెంట్ చేశారు. విజయసాయిరెడ్డి వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నారు. సో ఆయనకు మనీ మేనేజ్మెంట్కి సంబంధించి, మనీ ఖర్చు పెట్టడానికి సంబంధించి, సో ఎక్కడ మనీ ఖర్చు పెడితే మళ్ళీ రిటర్న్స్ ఎలా వస్తాయనే దానికి సంబంధించి ఒక అవగాహన కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ పెట్టే ఖర్చు నిరర్ధకంగా ఉండకూడదు అనే ఒక వ్యాలిడ్ సజెషన్ని తాను ప్రభుత్వానికి ఇస్తున్నానని చెప్పారు. సో చంద్రబాబు నాయుడు సర్కారు ఏ రకంగా స్పందిస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ.